జస్ట్ అనదర్ ఈవినింగ్ ఇన్ హైదరాబాద్. టుడే ఇస్ అ సాటర్డే. సో వీ థాట్ బిర్లా మందిర్ వెళ్దామని. సో నేను ఈ సింపుల్ రెడ్ డ్రెస్ లో రెడీ అయ్యాను. ఈ డ్రెస్ కి హైలైట్ దుప్పట్టా అండ్ నేను ఈ సింపుల్ లోటస్ పెండెంట్ ఉన్న ఇన్విజిబుల్ నెక్ చైన్ కూడా వేసుకున్నాను. వీటి లింక్స్ కావాలంటే జస్ట్ లింక్ అని కామెంట్ చేయండి. మా రూమ్ దగ్గర నుంచి బిర్లా మందిర్ జస్ట్ 400 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. సో నడుచుకుంటూ వచ్చేసాము. సాటర్డే ప్లస్ హనుమాన్ జయంతి రెండు కావడంతో జనాలు మాత్రం ఫుల్ గా ఉన్నారు. జనాలు ఎంత ఎక్కువగా ఉన్నా దర్శనం మాత్రం జస్ట్ 30 మినిట్స్ గా అయిపోయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మేము ఈ టెంపుల్ కి చాలా రోజుల నుంచి రావాలనుకున్నాము. ఫైనల్లీ ఈ రోజు అయితే జరిగింది. ఈ టెంపుల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. గుడి లోపల వెంకటేశ్వర స్వామి ఎంత ప్రశాంతంగా ఉన్నారో గుడి బయట వ్యూ కూడా అంతే ప్రశాంతంగా ఉంది. తర్వాత గుడి నుంచి కిందకి రాగానే మాకు ఈ స్టోర్ ఒకటి కనిపించింది. ఏదైనా నచ్చితే తీసుకుందామని వెళ్ళాము. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి. నాకు పూజకు సంబంధించిన ఐటమ్స్ అలాగే దేవుని విగ్రహాలు చాలా బాగా నచ్చాయి. దాని టెంపుల్ కి దగ్గరలోనే ఉన్న ఈ వెజ్ రెస్టారెంట్ కి వెళ్ళాము. వెంకీకేమో ఇడ్లీ వడ, నాకేమో సెట్ దోశ ఆర్డర్ చేసుకుని మా డిన్నర్ ని కంప్లీట్ చేసాము. జస్ట్ అనదర్ ఈవినింగ్ ఇన్ హైదరాబాద్. టుడే ఇస్ అ సాటర్డే. సో వీ థాట్ బిర్లా మందిర్ వెళ్దామని. సో నేను ఈ సింపుల్ రెడ్ డ్రెస్ లో రెడీ అయ్యాను. ఈ డ్రెస్ కి హైలైట్ దుప్పట్టా అండ్ నేను ఈ సింపుల్ లోటస్ పెండెంట్ ఉన్న ఇన్విజిబుల్ నెక్ చైన్ కూడా వేసుకున్నాను. వీటి లింక్స్ కావాలంటే జస్ట్ లింక్ అని కామెంట్ చేయండి. మా రూమ్ దగ్గర నుంచి బిర్లా మందిర్ జస్ట్ 400 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. సో నడుచుకుంటూ వచ్చేసాము. సాటర్డే ప్లస్ హనుమాన్ జయంతి రెండు కావడంతో జనాలు మాత్రం ఫుల్ గా ఉన్నారు. జనాలు ఎంత ఎక్కువగా ఉన్నా దర్శనం మాత్రం జస్ట్ 30 మినిట్స్ గా అయిపోయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మేము ఈ టెంపుల్ కి చాలా రోజుల నుంచి రావాలనుకున్నాము. ఫైనల్లీ ఈ రోజు అయితే జరిగింది. ఈ టెంపుల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. గుడి లోపల వెంకటేశ్వర స్వామి ఎంత ప్రశాంతంగా ఉన్నారో గుడి బయట వ్యూ కూడా అంతే ప్రశాంతంగా ఉంది. తర్వాత గుడి నుంచి కిందకి రాగానే మాకు ఈ స్టోర్ ఒకటి కనిపించింది. ఏదైనా నచ్చితే తీసుకుందామని వెళ్ళాము. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి. నాకు పూజకు సంబంధించిన ఐటమ్స్ అలాగే దేవుని విగ్రహాలు చాలా బాగా నచ్చాయి. దాని టెంపుల్ కి దగ్గరలోనే ఉన్న ఈ వెజ్ రెస్టారెంట్ కి వెళ్ళాము. వెంకీకేమో ఇడ్లీ వడ, నాకేమో సెట్ దోశ ఆర్డర్ చేసుకుని మా డిన్నర్ ని కంప్లీట్ చేసాము.